విశాఖ స్టీల్ ప్లాంట్ వరుస ప్రమాదాల వెనుక కారణం ఏమైనా ఉందా? స్టీల్ ప్లాంట్కు నిజంగానే నష్టాలు వస్తున్నాయా? స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఆరా తీశారు? మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చేసిన ఆరోపణలు ఏంటి? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో స్టీల్ ప్లాంటును కాపాడుకోవాల్సిన అనివార్యత ఉంది. స్టీల్ ప్లాంట్ నిర్వహణ అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు సిఐఐ సదస్సు సాక్షిగా ప్రకటించారు. అదొక్కెత్తైతే విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రమాదాలపై అనుమానాలు వ్యక్తం చేయడం మరో ఎత్తు. ప్రమాదాలపై విచారణకు డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ విధానంలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించింది. కార్మికుల పోరాటంతో పాటుగా కూటమి ప్రభుత్వం రావడంతో అలాంటి చర్యల నుంచి బయటపడింది. ఈ క్రమంలో ప్లాంటును కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 18,000 కోట్లు ఇవ్వాలని కోరారు. చివరకు 11,440 కోట్లు ప్రకటించారు. ఆ ప్యాకేజీలో భాగంగా 10,300 కోట్లను ఈక్విటీ మూలధనంగా మార్చారు. దాంతోపాటు 1,140 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్సెస్ షేర్ క్యాపిటల్ గా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కు సంబంధించి 3 మైన్స్ ను రెన్యువల్ చేసింది. కరెంటు బిల్లుపై 2 సంవత్సరాలు మారటోరియం ప్రకటించారు. ఆస్తి పన్ను రాయితీ కూడా ప్రకటించి 2,600 కోట్ల రూపాయలను ఈక్విటీగా మార్చారు. అన్ని సమస్యలను అధిగమించి నిలదొక్కుంటున్న తరుణంలో వరుసగా కన్వేయర్ బెల్టులు పేలిపోవడం, ద్రవ ఉక్కు ఒలికిపోవడం లాంటి దుర్ఘటనలు జరిగాయి. వాటిపై సీఎం చంద్రబాబు స్వయంగా అనుమానం వ్యక్తం చేయడంతో పాటు విచారణకు ఆదేశించారు. ప్రమాదాల అంశం విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశంలో చర్చకు వచ్చిందని స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారు. స్టీల్ ప్లాంట్కి సంబంధించి మరి 2 మారు కన్వేయర్ బెల్ట్ అది తెగిపోవడం, అది యాదృచ్ఛికంగా జరిగిందో ప్రమాదవశాతం జరిగిందో లేకపోతే ఎవరైనా కావాలని చేశారో అన్న దాని మీద ఒక ఆవేదన అయితే చెందుతున్నారు. మాకైతే ఇంకా క్లారిటీ రాలే. ముఖ్యమంత్రి గారికి ఇనిషియల్గా వచ్చే మరి కేంద్ర సహకారం ఆయన యూనియన్ సెక్రటరీ వచ్చారు, డిప్యూటీ సెక్రటరీ అనుకుంటా. ఆయన వచ్చి ఆయన ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా ఇక్కడేదో కొన్ని అనుమానాలకు దారితీస్తుందని చెప్పడం జరిగింది. కనుక నేను ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈరోజు మనం చాలా అతి కష్టం మీద కేంద్రాన్ని ఒప్పించి డబ్బులు తీసుకొచ్చాం. ఆ బాధ మాకు తెలుసు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం అప్పులు వడ్డీలకే సరిపోయింది. చాలా వరకు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేశారు. డ్యూటీ ఎగ్గొడుతున్న కార్మికులకు యాజమాన్యం అడ్డుకట్ట వేసింది. షిఫ్ట్ టైమింగ్ ను మార్చారు. దీంతో కార్మికుల వైపు సాకుగా చూపించే అవకాశాలన్నీ పోయాయి. 2 బ్లాస్ట్ ఫర్నేస్లు రన్ చేసినప్పుడు లాభాలను ఆర్జించారు. పూర్తి సామర్థ్యంతో నడుపుతామంటూ 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను ప్రారంభించారు. అయితే 3వది ప్రారంభించడంతో మళ్లీ నష్టాలు మొదలయ్యాయి. ముడి సరుకు 2ంటికి ఎక్కువ, 3ంటికి తక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. మరోవైపు ఈ సీజన్లో స్టీల్ ధర తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రొడక్షన్ తగ్గించుకుంటే బాగుంటుంది. కానీ అవసరం లేకపోయినా ప్రొడక్షన్ చేయిస్తూ నాసిరకం ముడి సరుకును వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పైగా యాజమాన్యం తప్పులు కార్మికులపైనే వేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. కార్మికులు ఉన్నారని గతంలో నేరాలనేటువంటిది మోపడం జరిగింది. ఇది వాస్తవం కాదు. ఈరోజు ఒక్క కార్మికుడు కూడా పని చేయకుండా ఉండడానికి లేదు. 10,000 మంది కార్మికులను తొలగించినా కూడా ఉత్పత్తి ఏమాత్రం తగ్గకుండా కార్మిక వర్గం పనిచేస్తూ ఉంది. అందువల్ల మిగిలినటువంటి లోపాల కారణాలు ఏమిటనేటువంటిది కానీ పరిశీలిస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంతగాను లేకపోవడం, దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకు ఉన్నాయి, ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్కే లేదు. అందుకని సొంత గనులు సమకూర్చనందువల్ల ప్రతి సంవత్సరం 4,000 కోట్ల రూపాయలు అదనంగా నష్టపోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. 11,440 కోట్ల రూపాయల్లో 9,640 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తిరిగి జిఎస్టీ పేరు మీద, బ్యాంక్ రుణాల పేరు మీద, ఇతర పేరు తిరిగి లాగేసుకుంది. మిగతా నిధుల్ని స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి, ముడి సరుకుకి, యంత్రాల మరమ్మతులకి, కొత్త యంత్రాలు కొనుగోలు చేయడం కోసం, కార్మికుల జీతభత్యాల కోసం ₹1 కూడా వెచ్చించరాదని చెప్పని ఆంక్షలు పెట్టింది. మరి ప్యాకేజ్ దానికి ఉపయోగం ఉందండి.
కాబట్టి ఇచ్చిన ప్యాకేజీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఉపయోగపడాలని చెప్పానంటే కొత్త యంత్రాలు కొనాలి, యంత్రాల మరమ్మతు మెయింటైన్ చేయించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం తాత్కాలిక సీఎండీ పర్యవేక్షణలో ఉంది. ఎంత ఉత్పత్తికి అంతే జీతమని రూల్ పెట్టినట్లుగా చెబుతున్నారు. దీన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. గతంలో 2 బ్లాస్ట్ ఫర్నేస్లు నడిచినప్పుడు లాభాలు వస్తే ఇప్పుడు ఎందుకు నష్టాలు వస్తున్నాయని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఫుల్ టైం సీఎండీతో పాటు డైరెక్టర్లను నియమించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. యాజమాన్యం కాదా దీనికి కార్మికులను బాధ్యులు చేస్తూ గతంలో హెచ్ఆర్ఏ తీసేశారు, ఎల్సీడీ బిల్ పెంచేశారు, అనేక కోతల కార్మికుల విషయాలు విధించి మరలా ఈ కార్మికులు కూడా తీసుకునే జీతాలు 2012 సంవత్సరం జీతాలు ఇప్పుడు తీసుకుంటా ఉన్నారు. అధికారులు 2007 సంవత్సరం జీతాలు తీసుకుంటా ఉన్నారు. 2007 క్రితం ఇచ్చిన జీతాలను ఇప్పుడే పొందుతూ ఉంటే భారతదేశం అందరికీ వేతన ఒప్పందాలు జరిగితే విశాఖపట్నం స్టీల్ కార్మికులు వేతన ఒప్పందాలు లేకుండా కంపెనీని కాపాడుకోవడం కోసం 5 సంవత్సరాలుగా కొట్లాడుతూ ప్లాంట్ నిలబెట్టుకోవడం కోసం ఆర్నెస్లో పనిచేస్తూ ఉంటే మా మీద మీరు దాడి చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. మన బ్రాండ్ అంబాసిడర్ స్టీల్కి అటువంటిది ఫస్ట్ టైము క్వాలిటీ లేనటువంటి స్టీల్ తయారవడం అన్నది మొదటిసారి విన్నాం దాని చరిత్రలో. దీనికి వెనక ఉన్నటువంటి శక్తులను పైకి తీసుకురావాలి, దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి. నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం, ఇమ్మీడియట్గా ఆ సీఎండీ డిసెంబర్తో అయిపోతుంది కాబట్టి ఇక్కడ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ప్లాంట్కి నష్టాలు కలిగించేటువంటి కార్యక్రమాలు తుక్కు తయారు చేసే విధంగా చేస్తున్నారు. మంచి స్టీల్ తయారు చేసిన ప్లాంట్లో ఎవరు పర్మిషన్ లేకుండా అటువంటి తయారు చేస్తూ ఈ ప్లాంట్కి ఇంత ఆర్థిక సపోర్ట్ ఇస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి శాబిటైజ్ చేసేటువంటి చర్యలు అక్కడ సీఎండీ చేస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని ఎక్స్టెన్షన్ అవ్వకుండా మంచి సీఎండీని మంచి డైరెక్టర్ని పెట్టడానికి ముఖ్యమంత్రి గారు కూడా ప్రయత్నం చేస్తామని నిన్న సమావేశంలో అందరికీ కూడా చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనా విశాఖ ఉక్కు కోసం ప్రత్యేకంగా మైన్స్ కేటాయించాలని కార్మిక సంఘాలతో పాటు అన్ని వర్గాలు కోరుతున్నాయి.